నమస్తే, వెల్కమ్ టు V9 న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సమంతపై మెగా కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు. నాన్ వెజ్ తినడం తగ్గించానని వెల్లడి. మేడ్చల్ ధర్నాలో మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుందని వ్యాఖ్య. వివాదంలో ఊరికి ఉత్తరాన చిత్రం. సినిమా ఆపేయాలంటూ తెలంగాణ వాదుల డిమాండ్. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసన. ఇక వార్తల్లోకి వెళ్తే, అందాల నటి సమంత మెగా కోడలు ఉపాసన మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. తాజాగా తన సన్నిహితురాలు సమంతపై ఉపాసన స్పందించారు. సమంత మంచి మనసున్న వ్యక్తి అని, ఇతరుల కష్టాల్లో ఉంటే వెంటనే స్పందిస్తుందని వెల్లడించారు. ఆ విధంగా తనకు ఎన్నో అంశాల్లో మద్దతుగా నిలిచిందని తెలిపారు. సమంత కల్మషం లేని వ్యక్తి అని, ఆమెది నిజమైన ప్రేమ అని ఉపాసన కొనియాడారు. వడ్లు కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేడ్చల్లో నిర్వహించిన ధర్నాలో మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుందన్నారు. బండి సంజయ్ ఓ మెంటల్ సంజయ్ అని, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని వ్యాఖ్యానించారు. సంజయ్ మగాడైతే కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేపించాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే కేంద్రం మొండి వైఖరి, కేంద్రం యాసంగి దొడ్లు ఒడ్లు కొన అని చెప్పింది. మేమందరం కూడా రైతులకు సపోర్ట్గా మేమందరం కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఏది ఏమైనా మనం చూస్తున్నాం, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఉద్యమం పార్టీ. గత 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మన తెలంగాణ సాధించుకున్నాం. దాని తర్వాత 7.5 సంవత్సరాల సంది కూడా మనం ఇప్పుడు అన్ని కూడా కరెంట్ ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, రైతుకు మంచిగా ఫెర్టిలైజర్స్ అందుబాటులోకి తీసుకొచ్చినాము, రైతులకు 1 కోటి ఎకరాల పైన పండేందుకు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చినాం. కేంద్రం రూపాయి ఇవ్వకున్నా కానీ అన్ని మన డబ్బులతోటి అప్పు చేసైనా రైతుల కోసం, రైతులకు తనిఖీలు చేయాలి, రైతులను గొప్పలను చేయాలి, రైతులకు అన్ని రకాలు కూడా ఆదుకోవాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు రైతులను అన్ని రకాలు కూడా ఆదుకుంటుంటే వాళ్ళు ఓర్వదాలని గుణం. వాళ్ళ జూటా పార్టీ, బీజేపీ పార్టీ అంటేనే ఒక జూటా పార్టీ, వాళ్ళని మోసం చేసే పార్టీ. మా గట్కేశ్వర్ మండలంలో పెద్ద ఎత్తున రైతులతోటి కలుపుకొని మా టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగా ఒకసారి యాసంగి కొనమంటారు, ఒకసారి కొంట అంటారు, వర్షాకాలం కొంట అంటారు, పంజాబ్లో కొంటమంటారు, తెలంగాణలో వర్షాకాల కొన అంటారు. రకరకాల నిదాలతోటి రైతులనంతా కూడా కన్ఫ్యూజ్ పెట్టి నానా ఇబ్బంది పెట్టున్నారు మన బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే తప్పకుండా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. రైతులను ఒక ఏడాది సంది కూడా రైతులు దేశమంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళని రకరకాల కొత్త చట్టాలు తెచ్చి వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పాలు చేస్తున్న బీజేపీ పార్టీ వాళ్ళకి తగిన సమయంలో కరెక్ట్గా బుద్ధి చెప్తారని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నాం, మనం చూస్తున్నాం. మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు గత 7 సంవత్సరాల సంది కూడా పెద్ద ఎత్తున ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాడు.
అదే మాదిరిగా రైతులను రాజు చేయాలని, రైతులను గొప్పలను చేయాలని, రైతులను ధనికులు చేయాలని, వాళ్ళని సకాలంలో అందరికీ వాళ్ళకి మందులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, వాళ్ళకంతా కూడా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ కూడా అందించిన ఘనత మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఊరికి ఉత్తరాన సినిమాలో తెలంగాణను కించపరిచే సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సినిమా పోస్టర్ని చించివేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర చిహ్నమైన రాజముద్ర కాకతీయ తోరణానికి వ్యక్తిని తలకిందులుగా ఉరితీసే సన్నివేశంపై అభ్యంతరాన్ని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని, దర్శక నిర్మాతల ఇళ్లను ముట్టడిస్తామని ఓయూ జేఏసీ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సినిమా అనుమతి రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి ఈ పోస్టర్ను చింపేస్తూ దీనికి ఖచ్చితంగా మేము ఈరోజు వ్యతిరేకమని తెలంగాణ ప్రజలు దీన్ని ఆదరించాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అనేటువంటి సినిమాతో ఒక నిర్మాతలు దర్శకులు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్రలో ఉన్నటువంటి తెలంగాణ కాకతీయ తోరణంలో అగౌరవాన్ని పరుస్తూ ఈ యొక్క సినిమా తీసినటువంటి డైరెక్టర్లందరూ కూడా ఖచ్చితంగా, నిర్మాతలు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి సన్నివేశాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టు, తెలంగాణకి సంబంధించినటువంటి ఈ యొక్క చిహ్నాన్ని కించపరిచినట్లు మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు వేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ ఒక తెలంగాణ రాష్ట్రానికి రాజముద్రగా ఎంచుకుంటే ఈ యొక్క గవర్నమెంట్ నిద్రపోతా ఉందా? ఇలాంటి సినిమా డైరెక్టర్లను పిలిచి వాళ్ళ మీద చట్టరీత్యంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఈ సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజానికానికి ఖచ్చితంగా ఇది చెంపదెబ్బగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా ముఖ్యమంత్రి గారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన రైతులందరూ కూడా యుద్ధ ప్రతిపాదికగా మనం ఇవాళ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సార్, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము మీకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వేదికలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ. ఈ యొక్క వానాకాలం పండించిన రైతుల ప్రతి గింజ కూడా కొంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు 6,500 కొనడానికి జరిగినాయి. ఆల్రెడీ మేము ఆలూరు మొట్టమొదలుగా ప్రారంభోత్సవం చేసాము మాణిక్రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇప్పటికే దాదాపు ఒక 30-40 లారీలు ధాన్యం కొనబోయేలు ఎక్కడ పెట్టాలో పెడుతున్నారు పాపం. కానీ ధాన్యం కొంటున్నావా లేదా, మీ గంటలు కట్టుకొని తిరుగుతున్నారా, ఊర్లో పత్రికలు చదువుతలేరా, టీవీ చూస్తలేరా అని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ధర్నాలో కూర్చుంటే 20 మంది దిక్కులేరు. మీ దగ్గర ఒక యంత్రాంగం ఉంది, మీకు మీ అమ్మాయి కొట్టుకుంటారు, సంఖ్యలు కొట్టుకుంటున్నారు. ఇదంతా కూడా శుద్ధంగా 30-40 లారీలు ధాన్యం కొనబోయేలు ఎక్కడ పెట్టాలో పెడుతున్నారు పాపం. కానీ ధాన్యం అయితే ప్రతి ఒక్కటి కొంటున్నాం. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళంటే ధాన్యాన్ని వానాకాలం పంట కొనాలని మరి వాళ్ళు కళ్ళు లేని కబోదుల్లా కనబడుతున్నారు.
మరి ధాన్యం కొంటున్నావా లేదా, మీ కళ్ళ గంతలు కట్టుకొని తిరుగుతున్నారా, ఊర్లో పత్రికలు చదువుతలేరా, టీవీ చూస్తలేరా అని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ధర్నాలో కూర్చుంటే 20 మంది దిక్కులేరు, మీ దగ్గర ఒక యంత్రాంగం ఉంది, మీకు మీ ఏమన్నా రైతులు ఉన్నారని చెప్పి మీరు సంబరపడుతున్నారు, సంకలు కొట్టుకుంటున్నారు. ఇదంతా కూడా శుద్ధంగా ఏ సబ్జెక్ట్ కూడా వాళ్ళకి తెలియని వ్యక్తులు, వాళ్ళకు గ్రామీణ ప్రాంతంలో ఒక కార్యకర్త కాదు, భారతీయ జనతా పార్టీ పేరు చెప్పే వ్యక్తి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రైతుల ధర్నా అంటే ఇక మాకు కూడా రహదారులు డిస్టర్బ్ చేస్తలేము, ఏ ఆఫీసులు మేము డిస్టర్బ్ చేస్తలేము. ప్రజా వ్యవస్థ ఎప్పటికప్పుడు కంటిన్యూ నడవాలి. మేము చేసే కార్యక్రమము మాట్లాడి ఉపన్యాసాల ద్వారా, మీడియాల ద్వారా, పత్రికల ద్వారా, కలెక్టర్కి ఇచ్చిన మెమోరాండం ద్వారా ఢిల్లీ వరకు ఇది ముట్ట చెప్పాలని చెప్పి మరి మనందరి యొక్క సభను జయప్రదం చేసేందుకు మరోసారి కృతజ్ఞతలు. మాట్లాడే రైతులు కొద్దిగా గట్టిగా టోన్ పెంచి మాట్లాడండి. అప్పుడు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో రైతు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. బీజేపీ మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ దశరథ్ నాయక్, పిఎల్సిసి చైర్మన్ వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు పరమేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. రైతులు అప్పుల పాలు కాకూడదు, రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదు, రైతు లక్షాధికారి కావాలి, రైతు ధ్యేయాన్ని చేయి ఎవరిని అడగకూడదు, బ్యాంకులకు కూడా వెళ్ళకూడదు, స్వయం సమృద్ధి సాధించాలి, రైతు రాజు కావాలి, రైతు కోటీశ్వరుడు కావాలి, రైతు అన్నదాత కాబట్టి రైతుకు అన్ని విధాల అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి 16 ప్రధానమంత్రులు మారిపోయారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా 17 మంది ముఖ్యమంత్రులు మారిపోయారు. ఎవ్వరు కూడా చేయనటువంటి పని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల గురించి చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల రైతులు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, రైతులు అప్పుల పాలు కాకూడదు, రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదు, రైతు లక్షాధికారి కావాలి, రైతు ధ్యేయాన్ని చేయి ఎవరిని అడగకూడదు, బ్యాంకులకు కూడా వెళ్ళకూడదు, స్వయం సమృద్ధి సాధించాలి, రైతు రాజు కావాలి, రైతు కోటీశ్వరుడు కావాలి, రైతు అన్నదాత కాబట్టి రైతుకు అన్ని విధాల అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వికలాంగుల సాధికారతకు తోడ్పాటుగా వికలాంగుల బంధు పథకం ప్రకటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలో జిల్లా సూపరింటెండెంట్ దుర్గారావుకి వినతిపత్రం అందజేశారు. వికలాంగుల హక్కుల జాతీయ ఐక్యత వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో అన్ని సామాజిక వర్గాల కంటే వికలాంగులు చాలా వెనుకబడి ఉన్నారని, వికలాంగుల సాధికారత పథకంలో భాగంగా వికలాంగుల బంధు పథకం ప్రవేశపెట్టాలని తెలిపారు. అదనంగా 25% ఏర్పాటు చేయాలని, రద్దు చేసిన అంత్యోదయ రేషన్ కార్డులను పునరుద్ధరించాలని ఈ కార్యక్రమంలో వికలాంగులు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రకాష్, ఉపాధ్యక్షులు ఉపేందర్, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. సహాయ పరికరాలను వికలాంగులకు వెంటనే సహాయ పరికరాలను వికలాంగుల సహాయ పరికరాలను వికలాంగుల సహాయ పరికరాలను ప్రవేశపెట్టాలి. వికలాంగుల బంధుని వెంటనే ప్రకటించాలి. వికలాంగుల బంధుని ప్రకటించాలి. 2,50,000 రూపాయలను కుటుంబానికి 12,50,000 రూపాయలను అన్ని జిల్లాలో కలెక్టర్ ముందు ముట్టడి జరుగుతుంది. ఈరోజు వికలాంగుల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో అన్ని మండలాల్లో ఇంటిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఈరోజు కలెక్టర్ ముందు ముట్టడిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ వికలాంగుల సమస్య పరిష్కారం ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం కనీసం చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ప్రకాశం పెట్టలేదు. అదే కాదు, ఇలా వికలాంగులని గుర్తించే పరిస్థితి లేదు. అందుకంటే ఇలా
దళిత బంధు ఇస్తున్న ముఖ్యమంత్రి గారు మేము దళిత బంధు ఇవ్వద్దని అనే పరిస్థితి లేదు. కానీ ఇలా వికలాంగులు కూడా వికలాంగులు చూడాలి. వికలాంగులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వికలాంగుల బంధు ఇలా వికలాంగులు అన్ని కులాలు ఉన్నాయి. మా ఒకటే కులం వికలాంగుల కులం. అందుకే వికలాంగుల కులాల్లో వికలాంగ కులంగా వికలాంగ బంధు 12,50,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా అర్హులైనందరూ ఎవరంటే వికలాంగులు. ఈరోజు దళితులు బీసీలు అర్హులు అంటే అర్హులా మీకే అర్థం కావాలి. కానీ ఈరోజు వికలాంగులు అర్హులం. ఇలా వికలాంగులు మానసిక వికలాంగులు చాలా ఇబ్బంది పడుతుంటే ఇలా మొత్తం 21 రకాల వికలాంగులు ఉంటే ఈరోజు ప్రభుత్వం గుర్తించే పరిస్థితి లేదు. ఈ జిల్లాలో 21,450 మంది పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకో 10,000 మంది ఇప్పుడు 3 సంవత్సరాలు సర్టిఫికేట్ వచ్చి ఇప్పుడు కూడా బడ్జెట్లో డబ్బులు ఇవ్వలేరు. అదే ఇంకో 10,000 మంది లైన్లో ఉన్నారు. మొత్తం 40,000 మంది ఈ వికలాంగులు జిల్లాలో ఉంటే ఇంతవరకు కనీసం ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా వాళ్ళు కనీసం వాళ్ళని ఉపాధి చూపెట్టాలని కూడా లేకుండా పోయిన ప్రభుత్వం ఇక్కడ చాలా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కేంద్ర ప్రభుత్వం రైతువారి పంట కొనుగోలుపై హామీ ఇవ్వాలని ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా కగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి రైతులు నాయకులతో కలిసి పట్టణంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించారు. వారి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ వాళ్ళ కుర్చీలు ఏమని ఈ కుప్ప ఉన్న చూడు ఆ ఇటు ఫేస్ చేసి నిమిషంన్నరలోనే కంప్లీట్ చేయాలి. ఈ యొక్క మహాధారణకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, గులాబీ కుటుంబ సభ్యులకి, కేసీఆర్ గారి పిలుపు మేరకు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ ఈరోజు ఒక ధర్నా కార్యక్రమం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో మీరందరూ కూడా ఉత్సాహంగా ఎంతో దూర ప్రాంతం నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీ అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎందుకంటే వేదిక చిన్నగా ఉంది, ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు చాలా మంది ఉన్నటువంటి బిడ్డలు మీరంతా అన్యతగా మీరు భావించొద్దని చెప్పి నేను 2 చేతులు జోడించి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ప్రసాద్ గారిని కోరుతా ఉన్నాం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని తీర ప్రాంత గ్రామమైన నేలటూరుపాలెం మత్స్యకారుల గ్రామంలో భారీ వర్షం పడింది. దీంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వంట చేసుకోవడానికి కూడా స్థలం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గ్రామంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. తీర ప్రాంతానికి సమీప గ్రామాలు కావడంతో ఏ ముప్పు వస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. లేసు కదా అంటున్నారు, ఎట్లా చెప్తున్నారు.
విజయనగరం జిల్లాలో గిరిజనుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదని గిరిజనులు కదం తొక్కారు. శృంగవరపుకోట తహసీల్దార్ని ముట్టడించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ గిరిసికిర గ్రామాల గిరిజనులు తమకి డోలీ మోతలు తప్పించాలని, రహదారి సౌకర్యం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓను ముట్టడి చేశారు. తమకి ఖచ్చితమైన హామీ వచ్చే వరకు తహసీల్దార్ ఛాంబర్ నుండి కదిలే ప్రసక్తే లేదని వారు తెగేసి చెప్పారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా మొవ మండలం నిడుమూలలో గంజాయి విక్రయిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కూచిపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాబడిన సమాచారం ప్రకారం గంజాయి విక్రయిస్తున్న సభ్యులను అదుపులోకి తీసుకున్నామని నిడుమూలు గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ తన కుటుంబ సభ్యులతో కలిసి గుట్టుగా గంజాయి విక్రయిస్తున్నారని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుండి 2 కేజీల గంజాయి, 1,100 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక డెడికేట్ అయితే ఉన్నారు, పోలీస్ కాకుండా పోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళు పార్టీ చేసుకుంటూ శివాజీ చిత్తూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను ఓటు ద్వారానే కుప్పం ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ధరలు, ఛార్జీలు, పన్నులు పెంచుకుంటూ పోతున్నారని ఆయన ఆరోపించారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జగన్ పెంచుకుంటూ పోతానంటే పెన్షన్ పెరుగుతుందని ప్రజలు మోసపోయారని అన్నారు. దమ్ము ధైర్యం లేదు కనుకనే సంతకాలని ఫోర్జరీ చేసేసి విత్డ్రా చేశారని చెప్పారు. ఎవరైతే నామినేషన్ వేశారో భార్య భర్త వచ్చి మీడియా సమక్షంలో అసలు మేము లేము ఇక్కడ కుప్పంలో అని చెప్పారు. తిరుపతి ఒక వార్డులో ఇట్లానే దొంగ సంతకం చేస్తే అది ఫొరెన్సిక్ వెళ్తే దొంగ సంతకం అని తేలింది. అంటే దొడ్డిదారిన చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని డీజీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి వరకు కాకి బట్టలు ఇప్పించండి, వైకాపా కండగా కప్పుకోవచ్చండి. ఎందుకు బాధ అంతా? ముఖ్యమంత్రి గారు చెప్పినట్టున్నారు ఎస్పీకి, ఎమ్మెల్యే చేస్తానులే నిన్నని. డీజీ గారు చెప్పినట్టున్నారు నువ్వు రాజ్యసభ పంపిస్తాలే అని. ఎందుకంటే అక్కడ ఒక సాక్షి జీతగాడు ఉన్నాడు అడ్వైజర్గా, వాడు ఆదేశాలు జారీ చేస్తాడు, ఇక్కడ ఈ మహానుభావుడు అమలు చేస్తాడు. అసలు ఎస్పీ చదివాడండి? చట్టం తెలుసా ఆయనకి? రాజ్యాంగం తెలుసా ఆయనకి? గత 36 గంటలుగా మా నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు. రాజ్యాంగంలో హక్కు పోలీసు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు 36 గంటల తర్వాత ఇప్పుడు 151 సర్వ్ చేశారు. అది ఎప్పుడు కోర్టు చెప్పింది ప్రచారానికి మీరు అడ్డుపడేదానికి లేదని. ఇక్కడ ఇంకో మహానుభావుడు ఒక డిఎస్పీ ఏడిశాడు. ఆయన అంటాడు ప్రచారానికి పర్మిషన్ తీసుకోవాలంట. చాలా వింతగా ఉంది. ఎలక్షన్ కమిషన్ చెప్పింది ప్రచారానికి ఎవడూ పర్మిషన్ అవసరం లేదు, స్వేచ్ఛగా మీరు ప్రచారం చేసుకోవచ్చు డిఎస్పీ గారిని పక్షం తెలిసింది. అయినా కూడా కొంతమంది కాకీలు అక్కడ సాక్షి జీతగాడి మాటలిని మోసపోతున్నారు. పెద్దిరెడ్డి ఒక పొంగునూరుకి మంత్రి, అక్కడ అరాచకాలు చేస్తాడైనా కనీసం అక్కడున్న పాలు పోసే రైతులకి సరైన ధర ఇవ్వలేని వ్యక్తి అయినా ఆయన వచ్చి మాకు నీతులు చెప్తాడు, మేము వినాలి. అక్కడ ఆయన చుట్టూన్న వాళ్ళు ఎవడా? ఒకటి ఎర్రచందనం దొబ్బేవాడు, ఇంకోడు మద్యం దొబ్బేవాడు, ఇంకోడు క్వారీలు చేసుకునేవాడు, అడ్డగోలుగా గ్రెనైట్ దొబ్బేవాడు, చుట్టుపక్కల రౌడీలు, రౌడీ షీటర్లు, వాళ్ళని పెట్టి తీసుకొచ్చి ఇక్కడ రుబాబు చేసే ప్రయత్నిస్తున్నాడు. అయ్యా కుప్పము చంద్రబాబు నాయుడు గారు అడ్డా. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు వేలాది మందిని చూసినాం మేము. అడేం మిగలాడు ఇక్కడ. ఇప్పుడు ఆయన తిరుగుతున్నాడు విచ్చలవిడిగా, రౌడీలు పెట్టుకుని తిరుగుతున్నాడు. వాళ్ళు కాకి యూనిఫామ్ కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఎందుకు వాళ్ళని అడ్డుకోవట్లా? అందుకే చెప్తున్నా,
డీజీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి వరకు వైకాపా కండవ కప్పుకుని తిరిగితే మేలు, ఇంకే మా పైన పడే బదులు. కోర్టు ఇంత తిట్టిందండి, ఇన్ని అక్షంతలు వేసింది, అయినా కొంతమంది పోలీసు సోదరులకు ఇంకా బుద్ధి రాదు. వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సమంతపై మెగా కోడల ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్ వెజ్ తినడం తగ్గించానని వెల్లడి. మేడ్చల్ ధర్నాలో మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు, బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుందని వ్యాఖ్య. వివాదంలో ఊరికి ఉత్తరాన చిత్రం, సినిమా ఆపేయాలంటూ తెలంగాణ వాదుల డిమాండ్. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసన. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.